ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో కొత్తగా నిర్మించనున్న అమరావతి ఔటర్ రింగ్ రోడ్, విశాఖపట్నం, మూలపేట, విజయవాడ తూర్పు బైపాస్, విజయవాడ అమరావతి గ్రీన్ఫీల్డ్ రహదారులతో పాటు హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, హైదరాబాద్ మధ్య ప్రస్తుతం ఉన్న జాతీయ రహదారులను 6 లేదా 8 లేన్లుగా విస్తరణకు సంబంధించి ఆయా అధికారులు అత్యధిక వరుసలతో విస్తరిస్తున్న పలు కీలక నేషనల్ హైవేస్లను పరిశీలించాక ఆ మేరకు డిపిఆర్లు సిద్ధం చేయాలి. లాజిస్టిక్ పార్కులు వేగవంతం చేయాలి. విశాఖపట్నం, అనంతపురంలో ఏర్పాటు చేసిన మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులపై దృష్టి పెట్టాలి. విజయవాడలోని లాజిస్టిక్ పార్క్ ఏర్పాటుకు వీలుగా సిఆర్డిఏ పరిధిలో భూ కేటాయింపునకు ఆ కమిషనర్తో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. తెలుగు రాష్ట్రాలకు 2 వందే భారత్లు హైదరాబాద్, నాగ్పూర్, విశాఖపట్నం, దుర్గ్ మధ్య కొత్త రైలు 16న ప్రధాని ప్రారంభిస్తారు. 2 రైళ్లలో ఒకటి తెలంగాణలోని హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని నాగ్పూర్ మధ్య, మరొకటి ఏపీలోని విశాఖపట్నం నుంచి ఛత్తీస్గఢ్లోని దుర్గ్ మధ్య రాకపోకలు సాగించనున్నాయి. దేశంలో ఢిల్లీ తర్వాత హైదరాబాద్ నుంచే అత్యధిక తాజా రైలుతో కలిపి 5 వందేభారత్ రైళ్లు అనుసంధానం అయ్యాయన్నారు. యూపీఐలో ఒకేసారి 5 లక్షల వరకు పంపొచ్చు. ఆదాయపు పన్ను చెల్లింపులకు సంబంధించి 5 లక్షల వరకు ఒకేసారి యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ విధానంలో చెల్లించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. యూపీఐతో పన్ను చెల్లింపు పరిమితిని రూ. 1,00,000 నుంచి 5 లక్షలకు పెంచాలని ఆర్బీఐ నిర్ణయించింది. పోర్ట్ బ్లెయిర్ ఇకపై శ్రీ విజయపురం పేరు మార్చిన కేంద్రం. అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ పేరు మారుస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇకపై దీనిని శ్రీ విజయపురంగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. అండమాన్ దీవులకు ప్రత్యేక స్థానం ఉందని, వలసవాద ముద్రల నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని మోదీ, అమిత్ షా వెల్లడించారు. అండమాన్ దీవుల నుంచి మొదటిసారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ జాతీయ జెండాను ఆవిష్కరించినట్లు గుర్తు చేశారు. ఉల్లి, బాస్మతి బియ్యంపై కనీస ఎగుమతి ధరల రద్దు, రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్రం ఉల్లి ఎగుమతి సుంకాన్ని 40% నుంచి 20% తగ్గించినట్లు పేర్కొంది. హర్యానా, మహారాష్ట్రలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం ఈ చర్యలు చేపట్టడం గమనార్హం. హర్యానాతో పాటు పంజాబ్లో బాస్మతి బియ్యాన్ని ఎక్కువగా పండిస్తారు. డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లను ఇంటి వద్దే సమర్పించొచ్చు. వృద్ధ పింఛన్దారుల కోసం తపాలా శాఖ ప్రత్యేక సేవలు. నవంబర్ 1 నుంచి 30 వరకు డిఎల్సి డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ క్యాంపెయిన్ 3.0ను నిర్వహించనున్న నేపథ్యంలో పోస్టాఫీస్ సేవలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. డిఎల్సి క్యాంపెయిన్ 3.0 పై సన్నాహక సమావేశాలను సంబంధిత అధికారులు గురువారం అన్ని జిల్లా పోస్టాఫీసులు నిర్వహించారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో గత నెల 21న 17 మందికి మృతికి కారణమైన ప్రమాదంలో విద్యుత్ వైర్లు వెళ్లే రంధ్రం పూడ్చుకుపోవడమే కొంప ముంచిందని ఫ్యాక్టరీస్ విభాగం తేల్చింది. కింది అంతస్తు నుంచి పై అంతస్తు విద్యుత్ తీగలు తీసుకెళ్లిన రంధ్రాన్ని పూడ్చకుండా వదిలేయడంతో మొదటి అంతస్తులో లీక్ అయిన మిశ్రమం కిందకి చేరి ప్రమాదం జరిగిందని పేర్కొంది. రియాక్టర్లో తయారైన మిథైల్ టెట్ బ్యూటైల్ ఈథర్ (MTBE) మిశ్రమాన్ని స్టోరేజీ ట్యాంకులోకి పంపించేందుకు నైట్రోజన్తో ప్రెజర్ ఇచ్చారు. మిశ్రమం స్టోరేజీ ట్యాంకుకు వెళ్లే సమయంలో మొదటి అంతస్తులోని పైపు నుంచి లీక్ అయినా గమనించలేదు. లీకైన మిశ్రమం కింది అంతస్తు నుంచి పైకి విద్యుత్ కేబుల్స్ను తీసుకొచ్చిన చోట పూడ్చని రంధ్రం ద్వారా కింద గదిలోకి చేరింది. అందులో ప్యానెల్ బోర్డు, ఎయిర్ హ్యాండ్లింగ్ సిస్టమ్ ద్వారా కూలింగ్ ప్రక్రియ నిర్వహించే వ్యవస్థ ఉన్నాయి. ఇక్కడ రసాయనం 1.6% కంటే ఎక్కువ ఉంటే పేలుడు సంభవిస్తుంది. గదిలో రసాయన శాతం పెరగడంతో ప్యానెల్ బోర్డు వద్ద వచ్చిన విద్యుత్ స్పార్క్ గదిలోని వేడి ద్వారా పేలుడు సంభవించింది.